గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వైద్య విద్యను పేద విద్యార్థులకు అందనంత ఎత్తున ఉంచడం తాము ఖండిస్తున్నామని, యథావిధిగా ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వై రాంబాబు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే మెడికల్ సీట్లని 107, 108 జీవోలు తీసుకొచ్చి రద్దు చేస్తామని లోకేష్ గారి ఎన్నికల ప్రచారంలో ఈనాడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రజలని నిట్ట నిల్వ మోసం చేస్తూ ఈరోజు 10 మెడికల్ వైద్య కళాశాల యూనివర్సిటీలకు సంబంధించి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని సంబంధించి ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. సొమ్ము ప్రభుత్వం పెడితే దాని నుంచి అనుభవించేది ప్రైవేటు సంస్థల. దీనివల్ల మెడికల్ సంబంధించి విద్య అభ్యసించే విద్యార్థులకి సీట్లు కరువవుతాయి, డబ్బులు పెట్టి కొనాలా. పేద మధ్యతరగతి విద్యార్థులు ఏదైతే ప్రజలు ఉన్నారో ఓపీ ఫ్రీ ఉండదు, మందులు కూడా ఎక్కువ రేటు ఉండే పరిస్థితి ఉంది. కనీసం కేంద్ర ఆల్రెడీ భారతదేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ యొక్క ప్రైవేటీకరణ విధానంగా అడుగులు మొత్తుతూ ఈరోజు వైద్య కళాశాలను యూనివర్సిటీలు ప్రైవేటీకరణ చేయడానికి అఖిల భారత యువత సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చేస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇటు మినిస్టర్లు కానీ PPP విధానాన్ని ఈరోజు గూగుల్లో కొడితే చెప్తారు దాని విధానం ఏంటి, కానీ ప్రజలకి తప్పుదోవ చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ ప్రజల పట్ల విశ్వాసం, రాష్ట్ర ప్రజల పట్ల శ్రేయస్కోరని ఏదైతే PPP విధానాన్ని రద్దు చేసి 70%, 80%, 60% పనులు పూర్తి కాలేదు, మీరు పూర్తి చేయండి. పూర్తి చేసి దాన్ని రాష్ట్రంలో పూర్తి చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలో నడపండి. కానీ PPP విధానం ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే వెనక్కి తీసుకున్నట్టు జీవో తేవాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను, పేద ప్రజలను అందరూ చైతన్యం చేసి భారీ ఆందోళన చేపడతామని చేసి అఖిల భారత యువజన సమైక్య విశాఖ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని.